ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ చిత్రాన్ని పెట్టగలగాలి. అంటే దళితులలో ఇంత శక్తి సామర్థ్యం ఉంది అని సభ్య సమాజానికి మనం తెలియజేయగలగాలి. అంత గురుతరమైనటువంటి బాధ్యత మనపై ఉంది. నేను అది యంగ్ జనరేషన్ కూడా చెప్పేది ఒకటే. నేను మా ఇద్దరు పిల్లలు కూడా నేను చిన్నప్పటి నుంచి అదే తీరుగా నేను పెంచిన అదే తీరుగా వాళ్ళు ఈరోజు డెవలప్ అయ్యారు. అంటే ఏనాడు కూడా కులాన్ని దాచుకుంటే అంతకంటే దారుణమైనటువంటి విషయం లేదు. ఎందుకంటే నీ తప్పేముంది అందులో, నీ ఛాయిస్తో పుట్టలే కదా. పుట్టిన తర్వాత సామాజిక పరిస్థితులు ఇట్లున్నాయి. ఈ పరిస్థితులు ఎవరు మార్చాలి? ఈ పరిస్థితులు మనమే మార్చాలి. వేరెవరో వచ్చి మార్చే ప్రసక్తే లేదు. మనం ప్రూవ్ చేసుకోవాలి, ఎస్ వీఆర్ గ్రేటర్ దెన్ ఎనీబడి ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి. ఆ కమిట్మెంట్ మనలో ప్రతి ఒక్కరిలో రాగలిగితే అది 100% సాధ్యం. అంటే అసాధ్యమైన విషయం కాదు. అసాధ్యమా? అంతకుముందు సత్యమేవ జయతే అనే ప్రోగ్రాం వస్తుంది. ఎంతమంది తెలుసు సత్యమేవ జయతే ప్రోగ్రాం? ఎవరు నడిపిస్తుండే? అమీర్ ఖాన్. సో అంటే ఇప్పుడు సత్యమేవ జయతే అనే ప్రోగ్రాం మన ఇప్పుడున్న హాల్లో 80% మంది తెలియదు. అంటే వీళ్ళంతా యంగ్ జనరేషన్. ఆ ప్రోగ్రాం బంద్ అయి 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఆ ప్రోగ్రాంలో ఏంటంటే ఆయన సోషల్ ఇష్యూస్ మీద పెట్టేటోడు సత్యమేవ జయతే. ఆ సోషల్ ఇష్యూస్ లో వన్ ఆఫ్ ది ఎపిసోడ్ లో మిలింద్ కాంబ్లే గారిని ఆయన పిలుస్తారు. అప్పుడు మిలింద్ కాంబ్లే గారికి ఒక డాక్టర్, ఆమె చిన్న వయసులో ఉండే. సో అది లైవ్ టెలికాస్ట్. సో ఆ లైవ్ టెలికాస్ట్ ఇంటిల్లి పాలి కూర్చొని చూస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఇంటర్వ్యూ విత్ అమీర్ ఖాన్ వస్తుంటే అందులో దళిత్ అనే పదము చాలాసార్లు వచ్చింది. ఈ అమ్మాయి చిన్నది, దళిత్ అంటే తెలియదు. సో నెక్స్ట్ డే ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చినాక వాళ్ళ డాక్టర్ అడుగుతుంది, డాడీ నిన్న అమీర్ ఖాన్ నువ్వు మాట్లాడేటప్పుడు దళిత్ అనే పదం బాగా చాలా మాట్లాడిండు, అసలు దళిత్ అంటే అర్థమైంది అని అడుగుతుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దళిత్ అంటే ఏమని చెప్తారు? అర్థమైందా? ఏం చెప్తారు? నిమ్న జాతి, ఇంకా సప్రెస్డ్, డిప్రెస్డ్, బ్రోకన్ హార్ట్, ఇవన్నీ సినోనిమ్స్ ఆఫ్ దళిత్ వర్డ్. బట్ ఆయన ఏం చెప్పాడు తెలుసా వాళ్ళ అమ్మాయికి? దళిత్స్ అంటే మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్. దళిత్స్ అంటే మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్. దళిత్స్ అంటే మోస్ట్ హానెస్ట్ పర్సన్. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనము సమాజంలో ఈ 3 పదాలు నేను ఏదైతే వాడినో ఆ ఇమేజ్ మనం తెలుసు. ఈ భారతదేశంలో ఏ కులానికి కూడా లేని ఒక ఐకాన్ ఎవరు మనకు? బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఐకాన్ ఏ కులానికైనా ఉన్నాడా? ఆయనతో పోల్చదగిన వాళ్ళు ఉన్నారా? సో మనకు అంత పెద్ద ఐకాన్ని మనం పెట్టుకొని ఆ ఐకాన్ అడుగుజాడల్లో మనం ఎంత మేరకు ప్రయాణం చేస్తున్నాము మనం ఆలోచించుకోవాలి. నేను ఫిలాసఫికల్ బేస్ అంటే చెప్పేది ఇదే. అంటే ఆయన లీగల్ హెయిర్స్గా కానీ లేకపోతే ఆయన యొక్క అభిమానులుగా కానీ
మనం ఎంత మేరకు ఆయన చేసిన పనిలో ఎంత మేరకు మనం చేయగలుగుతున్నాము. ఆయన అత్యంత తక్కువ కాలాన్ని జీవించాడు. ఇంకా మహానుభావుడు ఇంకా ఎక్కువ కాలం జీవించినట్టే ఇంకా మన పరిస్థితి ఇంకా చాలా మెరుగుపడుతుంది. ఆ తక్కువ కాలంలో ఆయన చదివినటువంటి డిగ్రీలు ఎన్ని, ఆయన సాధించిన డాక్టరేట్స్ ఎన్ని, అది కూడా ఆశ్రమాసి యూనివర్సిటీ నుంచి కాదు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ, వేర్ ద వరల్డ్ రికగ్నైజ్డ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఇంగ్లీష్ లిటరేచర్, ఎకనామిక్స్, లా, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో మాస్టరీ చేసిన గోల్డ్ మెడలిస్ట్ సంపాదించిన. అంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి. అదేవిధంగా ఆయన ఫాలో అయిన ప్రొఫెషన్స్, బాబాసాహెబ్ ప్రొఫెషన్ ఏంటో చెప్పగలుగుతారా? ఆల్రౌండర్ సార్. ప్రొఫెషన్ లాయర్, ఇంకా సోషల్ రిఫార్మర్. ప్రొఫెషన్ అంటే టీచర్. సో హీ వాజ్ ఎ లెక్చరర్, he was an administrative officer in the Sahu Maharaj court. Above all, he was a stock broker. He was the economic advisor to then industry, big industries. He has an office in front of Bombay Stock Exchange, where he used to, many people used to come to him and seek advices. And throughout his life journey, he made himself money and done the social service. He did not collected money from people and business so సేవ చేయలేదు. ఆయన స్వయంగా డబ్బులు సంపాదించి సమాజ సేవ చేశారు. అట్లనే జ్యోతిబా పూలే ఆయన బిజినెస్ కమ్యూనిటీ బిజినెస్ కమ్యూనిటీ నుంచి తర్వాత ఆయన బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎంటైర్ కన్స్ట్రక్షన్ చేసింది క్లాస్ 1 కాంట్రాక్టర్ గా జ్యోతిబా పూలే గారు. అంటే ఆయన డబ్బు సంపాదించి ఆయన కూడా ప్రజాసేవ. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చాలా మందిని డబ్బులు సంపాదించడం కోసం సమాజ సేవ చేస్తారు. సో ఈ థాట్ ప్రాసెస్ నీకు సమాజంలో ఎప్పుడు రెస్పెక్ట్ దొరుకుతుందంటే ఎప్పుడైతే నువ్వు స్వయం పోషకుడుగా ఉండగలుగుతావు, సెల్ఫ్ రిలయన్స్. తెలుసు కదా స్వయం పోషకుడు అంటే? యంగ్ పీపుల్ తెలుగు అర్థమవుతుందా? అంటే ఇట్లాంటి పదాలు స్వయం పోషకులు, పరాన్న జీవులు అర్థం కదా? అదే నాకు తెలుస్తుంది. పారాసైట్స్, పరాన్న జీవులు అంటే పారాసైట్స్ అంటే హూ డిపెండ్స్ ఆన్ అదర్స్. సో ప్లాంట్స్ దే ఆర్ సెల్ఫ్ రిలయంట్. సో దట్ ఈస్ కాల్డ్ as స్వయం పోషకులు. సో మన సమాజంలో రోజు రోజుకు పరాన్న జీవుల సంఖ్య ఎక్కువ పెరుగుతుందా, స్వయం పోషకుల సంఖ్య ఎక్కువ పెరుగుతుందా? స్వయం పోషకాలు పెరుగుతున్నాయి సార్.
చెప్పండి. మన కమ్యూనిటీలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ అయ్యేది ఏ యాక్టివిటీలో? టైం పాస్. టైం పాస్ సార్. పాలిటిక్స్. పాలిటిక్స్ లో మన వాళ్ళు ఉన్నంత సంఖ్య అసలు వేరే ఏ కాస్ట్ అంటే నాకు వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ ఎ పొలిటిషియన్.